Hi guys, welcome back to my channel Unique Vlogs and this is Shashi Kumar. అందరికి గుడ్ మార్నింగ్ అండ్ జై శ్రీరామ్. సో ఇవాళ మనం వచ్చేసి థర్డ్ డే అన్నమాట. ఇవాళ మనకి థర్డ్ డే అండ్ ఇవాళ మనం వచ్చేసి ప్లాన్ ఏంటంటే నిన్న మనం మహాబలేశ్వర్ పోదాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ బృహదేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. సో ప్లాన్లో నిన్న అయితే కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి. అందుకని చెప్పేసి నిన్నైతే ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోయింది. సో యాక్చువల్గా నిన్న మాకు మహాబలేశ్వర్ టెంపుల్ అండ్ గోకర్ణ ఓమ్ బీచ్ అండ్ కుండ్లీ బీచ్ అయితే ఉంటుండే. బట్ ఇవాళకి షిఫ్ట్ అయింది, థర్డ్ డేకి షిఫ్ట్ అయింది. అండ్ డే 2కి వచ్చేసి మేము నిన్న విభూతి వాటర్ ఫాల్స్ అండ్ మృదరేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మేము వచ్చేసి అయితే మహాబలేశ్వర్ టెంపుల్, ఓమ్ బీచ్ అండ్ కుండ్లీ బీచ్కి అయితే వెళ్తున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరికి మీకు అయితే ఒక వ్యూ అయితే చూపెడతా. సో ఫైనల్గా మనం అయితే బీచ్ నీడ్స్ పెట్టేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో దిస్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. సరే అయితే మీకు బీచ్ వ్యూ చూపెడతా, చూడండి ఒకసారి. సో అదే అన్నమాట బీచ్, మనకు చాలా దూరంలో అయితే ఉంది. సో ఇవన్నీ క్యాంపింగ్ స్టేస్ అన్నమాట ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మేము ఉంటున్న రిసార్ట్, ఇది వచ్చేసి నమస్తే నివారణ రిసార్ట్ అన్నమాట. సో ఇక్కడనే మేమైతే స్టే చేసినాం నైట్. మాకు కూడా బీచ్ టెంట్స్ ఉంటాయి కదా, సో అవే ప్రొవైడ్ చేసారు. నైట్ మంచి నిద్ర పట్టిందిలే, కొంచెం నిద్ర పోయేదాకా అల్లాడినా కానీ దాని తర్వాత నిద్ర బాగానే పట్టింది. ఇవాళ మొత్తం ఏమేమి తిరగలుగుతాం ఏందా అనేది మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసేస్తా. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయంటే ఏం లేవు. ప్రజెంట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక అటాక్ చేసేసి ఇంకా రిటర్న్ ఈవినింగ్ మాకు 9 o'clock అయితే ట్రైన్ ఉంది రిటర్న్ టు హైదరాబాద్. సో ఆ ట్రైన్ ఎక్కేసి రిటర్న్ టు హైదరాబాద్ అన్నమాట. ఫైనల్గా 4 hours ట్రావెల్ చేసిన తర్వాత మనం అయితే డెస్టినేషన్కి రీచ్ అయినాం. ఇప్పుడు మనం వచ్చేసి మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో పైగా ఇవాళ రథసప్తమి అయితే ఉన్నట్టు తెలుస్తుంది, అందుకని చెప్పేసి ఇంతమంది జనాలు అయితే ఉన్నారు. అండ్ ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది. ఇక్కడ మనం అయితే కార్ పార్కింగ్ చేసి ముందుకైతే వెళ్ళాలి. సో కార్ దగ్గర నుంచి అయితే డెస్టినేషన్కి ఎగ్జాక్ట్గా 500 meters అయితే ఉంది. సో ఇది వాళ్ళ రథసప్తమి కాబట్టి జనాలు మామూలుగా లేరు, బీభత్సంగా ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు అసలు. ఇంకా మనం అయితే 200 meters అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఎదురుగా మీకు అయితే ఒక గ్రీన్ బోర్డ్ కనపడుతుంది కదా, కొంచెం జూమ్ చేసి చూపిస్తా. సో అక్కడి నుంచి అయితే మనం అయితే రైట్ టర్న్ తీసుకోవాలి. అండ్ దానిపైన టెంపుల్స్ అయితే రాసి పెట్టున్నాయి ఏ డైరెక్షన్లో ఉన్నాయి అనేవి. ఇక్కడ మనకు టెంపుల్ డైరెక్షన్స్ అయితే మెన్షన్ చేస్తారు చూడండి. ఇంకా 100 meters డిస్టెన్స్లో అయితే ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ మొత్తం విలేజ్ వైబ్, ఒక విలేజ్లో ఉంది టెంపుల్ వచ్చేసి. నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం చూడనీకైతే, మజా వస్తుంది. ఎదురుగా ఒకసారి రథాన్ని చూడండి గర్ల్స్, బాగా నెక్స్ట్ లెవెల్ డిజైన్, మామూలుగా లేదు రథం. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో గణేశుని టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లైన్ అంతా, ఇదంతా వచ్చేసి గణేశుని టెంపుల్ అన్నమాట. మనం అంటే ముందు టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడైతే దర్శించుకొని మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. జనాలను అయితే చూడండి మామూలుగా లేదు అసలు, క్రేజీ అంటే క్రేజీ ఉన్నారు. పక్కన ఇప్పుడు మనకు కనపడుతుంది కదా, ఇదే అన్నమాట టెంపుల్, రైట్ సైడ్లో ఉన్నది. సో ముందుకెళ్ళి అయితే రైట్ టర్న్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ మనం అయితే టెంపుల్ దగ్గరే ఉన్నాం అన్నమాట. ఒకసారి టెంపుల్ అయితే చూపిస్తా, చూద్దాం పదండి. చెప్పులు అయితే ఇడిచిపెట్టి లోపలికి వెళ్దాం. ఇలా రథసప్తమి ఉండడం వల్ల జనాలను అయితే చూడండి, క్యూ అయితే మరి దారుణంగా ఎంత పొడుగ్గుందంటే వాయమ్మ ఎన్నో చివరి దాకా ఉంది అసలు. వామ్మో, ఇక దర్శనం అయ్యేసరికి తెల్లారుతుంది ఇక నాకు తెలిసి. మనకి టెంపుల్ పక్కన అయితే బీచ్ అయితే ఉంది చూడండి, ఇదంతా వచ్చేసి గోకర్ణ బీచ్ అన్నమాట. సో టెంపుల్కి దగ్గరలో అయితే ఉంటుంది, ఇక్కడే లైన్ ఉందన్నమాట. సో అందుకని ముందు మీకు చూపిస్తున్నా బీచ్. ఒకసారి మీకు లైన్ కూడా చూపెడతారు చూడండి. సో ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది లైన్ మనకి, ఇక్కడ నుంచి చివరి దాకా ఉంది. దేవుడా, టెంపుల్ 4th centuryకి సంబంధించింది. దీంట్లో ఆత్మలింగం అయితే ఉంటుంది, మనం అయితే దర్శించుకుందాం పదండి. మాకు దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి దగ్గర 3 hours అయితే టైం పట్టింది. ఇప్పుడు మేము ప్రెసెంట్ వచ్చేసి ఓమ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ దగ్గర నుంచి ఓమ్ బీచ్కి వచ్చేసి 7 kilometers అయితే ఉంది. 21 minutes అయితే చూపెడుతుంది. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అనేది. లాస్ట్ 2 days నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అయితే ఉండే, మామూలుగా లేకుండే. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం వచ్చేసి ఓమ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. నిన్న మనం బృహదేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళినాం కదా, ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.
later. ఫైనల్గా అయితే మనం అయితే బీచ్కి అయితే రీచ్ అయిపోయినాము, అంటే బీచ్ దగ్గరకు వచ్చినాము. ఇది వచ్చేసి ఓమ్ బీచ్ అన్నమాట. ఓమ్ బీచ్కి దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడ ముంగటే మనకైతే స్టాండ్స్ ఉంటాయి, ఆటో స్టాండ్స్ కానీ కార్ స్టాండ్స్. సో ఇక్కడ మన కార్కి పార్కింగ్ చేసుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది ముందుకి. ప్రజెంట్ ఇంకా 200 మీటర్స్ అయితే నడవాలి. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే నడుచుకుంటా బీచ్ కాడికి అయితే వెళ్తున్నాం. ఆ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అయితే ఉంది. ఎండ మాత్రం భయంకరంగా ఉంది. వెళ్ళిన తర్వాత చూపెడతా బీచ్ ఎలా ఉంటుంది అనేది. దానికి ఆ నేమ్ ఎందుకు వచ్చిందో కూడా అక్కడికి వెళ్ళినాక చెప్తాను మీకు. క్రౌడ్ చూడండి, ఇవాళ సండే కదా, వీకెండ్, పైగా భయంకరంగా ఉంది క్రౌడ్. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మొత్తం క్రౌడెడ్ ఏరియానే. It's not an easy task, guys. Welcome to Om Beach. Om Beach. సో ఇప్పుడైతే స్టెప్స్ త్రూ కిందకి అయితే వెళ్ళాల్సింది ఉంటుంది. మామూలుగా లేదు స్టంట్, అడ్వెంచర్స్ అవుతున్నాయి మొత్తం. మామూలు అడ్వెంచర్లు కాదు ఇవన్నీ, క్రేజీ క్రేజీ అడ్వెంచర్స్. సో కనపడుతుందా మీకు బీచ్? సో ఇంకా కిందకైతే వెళ్ళాలి, వెళ్దాం. Finally we reached to the Om Beach and this is the beach. ఇదే అన్నమాట ఓమ్ బీచ్. మొత్తం క్రౌడ్ చూడండి, ఇవాళ పైగా సండే కాబట్టి క్రౌడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వీకెండ్ స్లాగ్ వీకెండ్ కదా, ఇక వచ్చిర్రు ఎక్కడెక్కడి నుంచి అందరు వచ్చారు. అక్కడ చూడండి బోట్స్ ఉన్నాయి మనకి దూరంగా, గాలి మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. చూసారా బోట్స్? సో ఇదంతా ఓమ్ బీచ్ అన్నమాట. సో ఓమ్ బీచ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు, జస్ట్ ఇది ఓమ్ షేప్లో ఉంటుంది కాబట్టి ఓమ్ బీచ్ అనే పేరు అయితే వచ్చింది. అందుకే దీనికి ఓమ్ బీచ్ అని పేరు పెట్టారు అనమాట. సో ఒకసారి అయితే వెళ్దాం, ఇంకా మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకుని ఎంజాయ్ అయితే చేద్దాం. మొత్తం ఎండ మాత్రం సావా కొడుతుంది, ఘోరంగా ఉంది హ్యూమిడిటీ, చెమటలు పడుతున్నాయి ఘోరంగా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. ఇక్కడ బీచ్లో తాగే వాళ్ళు తాగొచ్చు, తినేవాళ్ళు తినొచ్చు, తాగి తందనాలాడు కూడా ఆడొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ పాయింట్. వేరే ఉంది మొత్తం. మీకు అందరికి కనిపిస్తుంది కదా, సో ఇది అన్నమాట ఓమ్ బీచ్. మేమైతే అక్కడి నుంచి వచ్చినాము. మీకు ఓమ్ అనేది ఎట్లా ఫామ్ అయిందంటే ఇక్కడ మీకు కనపడుతుంది చూడు, ఈ స్ట్రైట్గా. సో ఇది ఒక బీచ్ అండ్ ఇది ఒకటి. సో ఇది ఈ రెండు కలవడం, ఈ రెండింటికి మధ్యలో ఇది ఉండడం వల్ల మనకి ఓమ్ లాగా అయితే వస్తుంది అనమాట. సో అలా ఇది ఓమ్ బీచ్ అనేది అయితే వచ్చింది దీనికి నేమ్. మొత్తం చూడండి ఇలా ఉందో, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఎలా అనిపించింది మీకు ఈ ఓమ్ బీచ్? జస్ట్ ఏం లేదు, మధ్యలో ఒక కొండ ఉండడం వల్ల అది ఓమ్ లాగా అయితే కనిపిస్తుంది అందరికీ. అందుకని చెప్పేసి దీనికైతే ఓమ్ అనే నేమ్ అయితే వచ్చింది అనమాట. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు వీడియో అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి అయితే మేము స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి అయితే 2:30 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ఇంకా రేపైతే హైదరాబాద్కి రీచ్ అయిపోవాలి. ఆల్మోస్ట్ మేము ఈ ప్లాన్ వచ్చేసి 3 days 2 nights అయితే ఉండే ప్లాన్. అండ్ మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్తా. ఎంత బడ్జెట్ అయింది, ఎలా వెళ్ళాలి అనేది మొత్తం అయితే మీకు చెప్తా ప్లాన్.
సో మీకు ఒకవేళ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు. మావాడు కూడా చెప్తాడు, మావాడు చెప్పినందుకన్నా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ గైస్, యూనిక్ ట్రైల్స్ మనోడిదే ఛానల్. సబ్స్క్రైబ్ టు యూనిక్ ట్రైల్స్. చూడండి గైస్, హోమ్ బీచ్ సూపర్గా ఉంది. సో అదన్నమాట. ఇంకా మర్చిపోకుండా మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్కి ఇది ఒకటి మీకు బోనస్ అన్నమాట. చలో లెట్స్ గో.